మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, యేకోని మీ అందరి హృదయాలు వెలిగించాలని యేసయ్య తన మాటలు తీసుకొని మీ హృదయపూర్వకంగా మీ హృదయాల దగ్గరికి వచ్చి వాగ్దానంతో కూడిన మాటల చేత వెలిగించాలని ఈ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చి ఉండగా ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, యేసయ్య ఇవాళ ఏ మాట ద్వారా మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నారు ఒకసారి అది మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో రాయబడ్డ మాట దేవుని పిల్లారా మనం చూడగలిగితే, ఆయన ద్వారా సమస్తము కలిగెను. ఏమంటే ఆయన ద్వారా సమస్తం కలిగిందంట దేవుని పిల్లారా. మనము ఆయన ద్వారా కలిగిన వారము అంటే భూమి మీద ఉన్న సమస్తము యేసయ్య మాట వలన కలిగిందంట. మనము కూడా ఆయన ద్వారానే కలుగు చేయబడిన వారం అని రాయబడింది దేవుని పిల్లరా. కనుక నిజంగా ఆయన ద్వారా సమస్తం కలుగు చేస్తే ఆ సమస్తమును అనుభవించడానికి మనము కూడా ఆయన నిర్మాణంలో ఉంచి వచ్చామంటే దేవుని పిల్లరా ఎంత అదృష్టం. కనుక ప్రతి దినము కూడా ఏకొని ఆ యేసయ్య మాటల కోసం మనం కనిపెట్టుకొని ఉంటే దేవుని పిల్లరా, ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని కృప మన జీవితంలో మనం అనుభవిస్తాం. ఇవన్నీ కూడా ఆయన మన కోసం కలుగు చేశాడు. మనల్ని కలుగు చేసి ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నవన్నీ మనం తీసుకుంటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు దేవుని పిల్లరా, మనతో కలిసి దేవుడు కూడా ఆనందిస్తాడు. కనుక దేవుణ్ణి ఆనందింపచేసే పిల్లలుగా మనందరం ఉండునట్లు యేసయ్య ఈ మాటల చేత ఈరోజు మన హృదయాలు వెలిగించాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నయనని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. యేసు మాటల వలన సృష్టి కలిగింది. యేసు చేతుల ద్వారా తండ్రి మమ్మల్ని కలుగు చేసి సమస్తం మాకు లోపర్చిన ఆయన ఈ సమస్త భూమి మీద మేము ఏలుతుంటే తండ్రి మమ్మల్ని చూసి నువ్వు సంతోషించి ఆనందించగలిగే దేవుడవై ఉన్నావు. కనుక ప్రతిదినం ఎక్కువనే నీ వాగ్దానంతో కూడిన మాటల చేత మా హృదయాలు వెలిగించుకొని ఆ వెలుగులో మేము సంతోషించే మహాభాగ్యం భూమి మీద నీ పిల్లలకి మనం అడుగుతూ తండ్రి నైనా చిన్న బిడ్డలు కొత్తగా స్కూల్కి వెళుతుండగా ఆ బిడ్డలు రాకపోకలో కృప చూపి మంచి ఆరోగ్యం దయచేసి నీ బిడ్డలను నా తండ్రి నైనా జ్ఞానముతో వివేకముతో నా తండ్రి ఎలాంటి ఆపదలు గురి కాకుండా కాపాడమని సృష్టికర్త యెహోవా నీ పాదాల దగ్గర ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.